ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఈ వీడియోతో మనకి టెడ్డీ బేర్ మొత్తం రెడీ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ అల్లే విధానం షేర్ చేస్తా. ఈ టెడ్డీ బేర్ బాయ్ టెడ్డీ బేర్, ఇది గర్ల్. రెండు అల్లుకుంటే బాగుంటాయి అన్నమాట, సెట్గా ఉంటాయి బాయ్ అండ్ గర్ల్. అందుకని చెప్పేసి హెడ్ పార్ట్ అంతా ఒకటే వస్తుంది. మీరేం చేస్తారంటే నెక్స్ట్ వీడియో కల్లా చక్కగా ఇలా ఒక హెడ్ పార్ట్ అనేది రెడీ చేసుకోండి. పార్ట్ 1 పార్ట్ 2లో ఎలా అయితే రెడీ చేసామో అల్లామో సేమ్ బాయ్కి కానీ గర్ల్కి కానీ ఒకటే హెడ్ పార్ట్ వస్తుంది అనమాట. ఇలాంటి హెడ్ పార్ట్ ఒక్కటి మీరు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ గర్ల్ టెడ్డీ బేర్కి బాడీ పార్ట్లో ఇక్కడ కలర్స్ బీడ్స్ చేంజ్ చేయటమేనండి. అల్లిక కొంచెం మార్పుగా ఉంటుంది అనమాట. హెడ్ పార్ట్ మనం రెడీ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, ఈజీగా ఉంటుంది. రెండు పెట్టుకుంటేనండి చాలా అందంగా ఉంటాయి అనమాట. సింగిల్ కాకుండా డబుల్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియోలో ఇంకా కాళ్ళు చేతులు వేసేద్దాం టెడ్డీ బేర్కి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ నేను ఒక కాలు ఒక చెయ్యి నేను రెడీ చేసేసానండి. టైం సేవ్ అవుతుంది మనకి. ఎక్కడ వేయాలో నేను చూపించాను కదా, సేమ్ అక్కడ వేసేయండి. నేను ఇక్కడ ఇటు టెడ్డీ బేర్కి రైట్ వేసేసా, లెఫ్ట్ వేయాలన్నమాట. ఇంకా ఓకేనా, ఎలా వేయాలో చెప్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టెడ్డీ బేర్ అర్థమవుతుంది. కాళ్ళు కానీ చేతులు కానీ చూసి అల్లుతూ ఉంటే తేలిగ్గా ఉంటుందండి. చూడకుండా వీడియో ఇంకా వేసాము ఇలా వచ్చిన అల్లికేనా అంటే ఇది వచ్చిన అల్లికైతే కాదండి. మీరు కంపల్సరిగా వీడియో చూస్తేనే కాళ్ళు కానీ చేతులు కానీ వెయ్యగలం. ఓకేనా, ఇది మాత్రం గమనించండి కొంచెం. ఎవరైనా సరే వీడియోని మాత్రం స్కిప్ చేస్తే టెడ్డీ బేర్ మాత్రం హ్యాండ్స్ ఈ షేప్ అయితే రావండి, మీరు వేరుగా వస్తాయి. ఓకేనా, కంపల్సరిగా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇదిగోండి, చెప్పా కదా ఇటు 5 ఇటు 5 తీసుకోవాలి అని చెప్పేసి. కింద కాళ్ళ దగ్గర కాళ్ళు వేయాలంటే నేను ఇటు 5 తీసుకోవాలన్నాను. ఇదిగోండి, ఒక్కసారి చూసేయండి, అర్థమవుతుంది ఎలా వేసానా అనేది. ఇక్కడ 5 బీట్స్కి వేసేసాను. ఇదిగోండి, ఒక్కసారి చూస్తే మీకు ఎలా. ఇంకా వేసేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి కదా, నాట్ అటన్ రాకుండా నేను ఇక్కడ ఎక్కించుకుంటున్నా వైర్ అనేది. ఇక్కడ ఎక్కించుకుని ఇక్కడికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మనం వేసేది 1 2 3 4 5 సెకండ్ స్టెప్లో 5 బీట్స్కి. నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో చూడండి, సేమ్ ఇలాగే ఇటు కూడా మీరు వెయ్యాలి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనకి 1 బీట్ కనిపిస్తుంది చూసారా. ఈ 5 బీట్లో ఈ బీట్ రైట్ సైడ్ ఉంది. ఈ బీట్ని ఫస్ట్ తీసుకోవాలి మనకి, ఎందుకంటే హ్యాండ్ అనేది ఇలా రావాలి. అందుకని మనం బీట్ తీసుకునే విధానంలో ఉంటుంది ఇక్కడ మాత్రం. నేను ఎలా చెప్తున్నానో అలాగే వెయ్యండి. వీడియో ఇంకా మాత్రం ఒకసారి చూడండి, తర్వాత అల్లిక స్టార్ట్ చేయండి. హ్యాండ్స్ కొంచెం కష్టమే అనిపిస్తుందండి, వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అన్నీ కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఒక్కసారి చూడండి, ఇక్కడ కింద 2 బీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ రైట్ ఈ బీట్ని చూసారా, కింద 2 బీట్స్ 1 2 ఉన్నాయి, తర్వాత పైన ఉంది. ఇప్పుడు మనం తీసుకుంటుంది కింద బీట్స్ కాదు, మిడిల్ బీట్ తీసుకుంటున్నాం. ఇక్కడ 1 బీట్ బేస్, ఈ బీడ్ 1 బీట్ ఇక్కడే తీసుకోండి. మీరు కూడా రైట్ సైడ్ ఈ బీడే స్టార్ట్ చేయండి ఫస్ట్, అప్పుడే మనకి వర్క్ వస్తుంది. లేకపోతే మాత్రం ఎక్కడో అక్కడ 1 బీట్ తీసేసుకోవచ్చు, అంటే మీకు హ్యాండ్ రాదండి. ఈ బీట్ తీసుకోండి ఫస్ట్, 1 బీట్ 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇంకా మనకి ఎన్ని ఉన్నాయండి, 1 బీట్ వేసాం, ఇంకా 4 ఉన్నాయి. 1 2 3 4 4లో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఉపయోగించే బీట్స్ నెక్స్ట్ ఈ బీట్ ఒకటి ఉపయోగిస్తాం. ఓకేనా, ఏ బీట్స్ యాడ్ చేస్తున్నామో ఒక్కసారి చూడండి, తర్వాత కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత మాత్రం ఈజీగా ఉంటుంది. ఈ బీట్ ఒకటి నెక్స్ట్ స్టెప్కి ఉపయోగించడానికి ఈ బీట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 బీట్స్లో నుంచి బయటికి వచ్చేయండి. 1 బీట్ తీసుకున్నాము, ఆల్రెడీ ఒక బీట్కి వేసేసాము. సెకండ్ బీట్, థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ
1 2 బీడ్స్ బేస్, ఇది ఒక బీడ్, 3 బీడ్స్ అవుతాయి. వైట్ బీడ్ 1 2 రెడ్ బీడ్స్, మొత్తం టోటల్ 1 2 3. ఇక్కడ 2 బీడ్స్ బేస్ తీసుకోండి, 1 బీడ్ మాత్రమే తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి చెప్తున్నాను, నెక్స్ట్ స్టెప్కి మనం ఈ 2 బీడ్స్ తీసుకోము, ఈ బీడ్ను మాత్రమే నెక్స్ట్ స్టెప్లో ఉపయోగిస్తాము. ఓకేనా? ఈ బీడ్ పై బీడ్ని చూసారా, ఈ బీడ్ని మాత్రమే ఉపయోగిస్తాం. ఇప్పుడు 1 బీడ్ తీసుకున్నాము, ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఈ 2 బీడ్స్లో నుంచి 1 2, ఇదిగోండి బయటకు వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ని బీడ్స్ వచ్చాయి? ఈ బీడ్ ఒకటి తీసుకుంటాము, ఇప్పుడు వైట్ బీడ్ యాడ్ చేసామే, ఈ బీడ్ ఒకటి తీసుకుంటాము నెక్స్ట్ స్టెప్కి. ఈ 2 బీడ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి, బేస్ తీసుకొచ్చేయండి బయటికి. 1 2 బయటకు వచ్చేసాం, ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసాం. 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2, ఈ నిలువు బీడ్ని చూసారా స్టార్టింగ్, దీనిలో నుంచి పైకి వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి 1 బీడ్ తీసుకోండి, తీసుకుని ఎక్కడ ఏమీ యాడ్ చేయొద్దు, దీనిలో నుంచి వచ్చేయండి. ఈ 2 బీడ్ ఇక్కడ గమనించండి, ఈ బీడ్లో నుంచి రాకూడదు, మరలా ఈ బీడ్ను ఉపయోగించం, ఈ 2 బీడ్స్లో నుంచి రావాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా అసలు దీనిలో నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేస్తాం, ఈ బీడ్ కూడా గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చేయండి 2 బీడ్స్లో నుంచి. ఇదిగోండి అసలు మనం ఏ బీడ్లో నుంచి తీసుకురాలేదు, ఈ 2 బీడ్స్, ఈ బీడ్ని ఉపయోగించొద్దు ఇక మనం. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇక్కడ పైన మనకి 3 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి పైన ఏ బీడ్ అయితే యాడ్ చేసామో అవే తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేసామండి, ఈ 3 బీడ్స్లో నుంచి ఈ బీడ్ తీసుకోండి, ఇది, ఇంకా ఈ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. ఇక్కడ మనకి ఇలా పెట్టండి, 3 బీడ్స్ కనిపిస్తాయి, ఇటు 3 బీడ్స్ కనిపిస్తాయి, కానీ ఇవి తీసుకోకూడదు. ఇదిగోండి ఈ బీడు తీసుకోకూడదు, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇది తీసుకోకూడదు. ఈ బీడు, ఈ బీడు, ఈ బీడు, ఈ 3 బీడ్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టండి, కొంచెం వంపుగా చెవి వైపుకి పెడితే మనకి ఏ బీడ్స్ అయితే వస్తాయో అవి. ఇంకొకటి మీరు ఇక్కడ ఒకటే గ్రహించండి, మనం సూది పెట్టామనుకోండి లైన్గా ఉంటాయి. 1 ఇదిగోండి సిట్టింగ్లో ఉంటాయి, ఇది ఒకటి గ్రహించండి. ఇదిగోండి 2 సూది పెడితే మనకి సిట్టింగ్లో ఉండాలి. 2 ఇదిగోండి 3. మీరు ఈ బీడ్ ఉపయోగించారనుకోండి మనకి హ్యాండ్ రాదు, ఈ బీడ్ని ఉపయోగించకండి. ఇక్కడ చూస్తే 3 వస్తాయి, ఇలా పెట్టకండి, ఇలా ఎదురుకి పెడితే మనకి ఈ 3 వస్తాయి. ఇది మరలా ఇలా పెట్టినా 3నే ఉంటుంది, ఇటు పెట్టినా 3నే ఉంటాయి, ఎటు చూసినా 3నే ఉంటాయి. కానీ మనము పైన ఏ బీడ్ అయితే ఉపయోగించామో ఆ బీడ్సే తీసుకోవాలి. ఓకే అండి? ఇదిగోండి ఇవి తీసుకోండి, ఒక్కసారి చూడండి. 3 యాడ్ చేసాం కదా, 3లో ఈ పై బీడు, ఇది ఒక్కటి గ్రహిస్తే ఈ బీడు ఎమ్మటే పక్క బీడు, ఇటు పక్క బీడు. నిదానంగా చెప్తున్నాను, ఇక్కడే మీకు ఫస్ట్ స్టెప్ కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఓకే అండి? అర్థమైంది అనుకుంటున్నాను. మరలా ఈ బీడుకి తీసుకొచ్చేసి ఈ మూడింటిని కలిపేసేయండి ఒక్కసారి, ఈ మూడింటిని ఒక్కసారి ఇలా కలిపేసేయండి. ఇలా. ఓకే అండి? ఇదిగోండి టైట్గా లాగేసేయండి. ఇదిగోండి ఇలా ఈ 3 బీడ్స్ తీసుకోవాలి. ఇలా పెట్టుకోండి చేతికి, మనం ఇలా పట్టుకుంటే మన ఎదురుకి ఇలా, కింద కాదు, ఇలా పెడితే కింద అవుద్ది. ఇంకొకసారి చెప్తున్నానండి, ఇక్కడే హ్యాండ్లో తప్పు వేసే ప్లేస్ ఎక్కడంటే స్టార్టింగ్లోనే మీరు హ్యాండ్ తప్పేస్తారు. ఇక్కడ ఒక్కటే చూడండి, ఇదిగోండి ఈ బీడ్. నెక్స్ట్ ఈ బీడ్ తర్వాత ఎమ్మటే 2 బీడ్స్ ఎదురుగా ఉంటాయి, ఈ 2 బీడ్స్ని తీసేసుకోండి, అయిపోద్ది. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ 3 బీడ్స్కి ఇప్పుడు వేద్దాం సెకండ్ స్టెప్. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ తీసుకున్నాను, ఇప్పుడు 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3.
సెకండ్ బీట్, చూడండి ఒక్కసారి కన్ఫ్యూజన్ లేకుండా. 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. మరలా దీనిలో నుంచి బయటకు వచ్చేద్దాం. థర్డ్ బీట్, ఇదిగోండి ఈ థర్డ్ బీట్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఇలా పెట్టుకుందాం. ఎదురుకి మనకి 5 బీట్స్ అల్లే కనిపిస్తాయి. 1 2 3 4 5 బీట్స్ అల్లే మనకి కనిపిస్తాయి. కానీ ఈ బీట్లోకి తీసుకెళ్ళిపోయి 1 బీట్ మాత్రమే యాడ్ చేయండి. ఇలా మరలా మనకి పైకి 3 బీట్స్ అయితే వస్తాయి. పైకి తీసుకొచ్చేయండి. మరలా కల్లాలి నీడిల్ని ఇలా పైకి ఇలా రావాలి. ఫస్ట్ స్టెప్ ఇలా, ఇది సెకండ్ స్టెప్ కూడా వేసేసాం. థర్డ్ స్టెప్ కూడా వేద్దామండి. ఈ 3 బీట్స్కి 1 2 3 ఫస్ట్ ఈ బీట్లోకి తీసుకొచ్చేద్దాము. ఒక్కసారి గ్రహించండి, ఫస్ట్ స్టార్టింగ్ వేరండి, ఇది వేరు. మళ్ళీ అల్లిక ఫస్ట్ స్టెప్ వరకు అల్లిక వేరుగా ఉంటుంది, సెకండ్ స్టెప్ అల్లిక వేరుగా ఉంటుంది. ఇది ఒకటి గ్రహించండి మీరు, ఓకేనా. 1 2 3 ఈ 3 బీట్స్లో ఫస్ట్ బీట్ 3 బీట్స్ తీసుకుంటున్నాము. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఈ స్టెప్ అంతా ఈజీగానే ఉంటుందండి, పెద్ద కష్టం కాదు. ఫస్ట్ స్టెప్ ఒక్కటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోగలిగితేనండి కొంచెం తేలికే. తర్వాత 2 బీట్స్, ఫస్ట్ స్టార్టింగ్ ఈ 3 బీట్స్కి ఫస్ట్ 3 యాడ్ చేసాము. తర్వాత సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఈ రెండింటిని కలపాలి కాబట్టి పైకి తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 2 3 1 బీట్ యాడ్ చేయాలి. అయిపోయింది, మనకి వేసేసాము. ఓకే అండి. ఫస్ట్ స్టార్టింగ్ 5 బీట్స్తో స్టార్ట్ అయింది, 3 బీట్స్తో ఎండ్ చేసామన్నమాట. అంటే స్టార్టింగ్లో 1 బీట్ తీసుకున్నాము, 3 బీట్స్ యాడ్ చేసాము బేస్, తర్వాత 2 బీట్స్ బేస్ చేసాము, తర్వాత 2 బీట్స్ బేస్ చేసుకున్నాం. ఈ 5 బీట్స్ని 3 బీట్స్ కింద తీసుకొచ్చాం. టెడ్డీ బేర్ అంటే చెయ్యి షేప్ ఇలానే ఉంటుంది కదండి. మనకి ఫర్తో చేసిన టెడ్డీ బేర్ కానీ మనకి బయట బజార్లో దొరికే దాటికి కూడా ఇదే షేప్ ఉంటుంది అనమాట. ఈ షేప్ రప్పించడం కోసం మనం 5 బీట్ని 3 బీట్స్ కింద తీసుకురావటం కోసం ఇక్కడ 2 బీట్స్ బేస్ చేసుకున్నాం. ఓకే అండి. అది నెక్స్ట్ పైకి వచ్చేసేయండి. ఇంకా మనకి సరిపోతుంది ఈ స్టెప్స్. 1 2 3 స్టెప్స్ వేసేస్తే మనకి సరిపోతుంది. మూడింటిని కలిపేసేయండి. ఇప్పుడు ఇలా ముందు కలిపేసేయండి, ఇంకా యాడ్ చేసేది ఏమీ లేదు, హ్యాండ్ అయిపోయింది. ఇలా బాగా కొంచెం టైట్గా ఇలా లాగేసి ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇక్కడ ఒక నాట్ ముడి వేసేయండి. వేసేసి టైట్గా లాగేసేయండి. ఇక్కడ ప్లెయిన్గా ఉండి కొంచెం బాగాలేదు కదండి, అందుకని ఒక బీడు యాడ్ చేద్దాం. ఈ బాడీ పార్ట్కి ఏదైతే తీసుకున్నామో అది యాడ్ చేద్దాం. 1 బీడ్ ఆపోజిట్కి తీసుకొచ్చేయండి. ఇక్కడ నాట్ వేయటం మూలాన ఈ బీడ్ అనేది లోపలికి వెళ్ళకుండా మనకి ఇలా నిలబడిపోద్ది అనమాట. ఇలా ఓకే అండి. ఇలా వేసేయండి. నెక్స్ట్ ఇంకొకసారి 3 బీడ్స్లో నుంచి నీడిల్ మరలా తీసుకొచ్చేయండి. ఆ బీడ్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ 3 బీడ్స్లో నుంచి కూడా తీసుకొచ్చేయండి. కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ నాటు వేయొద్దండి, కొంచెం
ఎందుకంటే ఈ 1 బీడ్ యాడ్ చేసాం కదా, లూజ్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ వేద్దాం. ముడి అనేది ఇక్కడ వేసేద్దాం. సింగిల్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ తిప్పండి సూది మీద. అప్పుడే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మరలా 1 బీడ్లో నుంచి తీసుకెళ్ళండి ముందుకి. ఇక్కడ కూడా మరలా వెయ్యాలండి, ఎందుకంటే గ్రిప్ తక్కువగా ఉంటుంది. హ్యాండ్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, సింగిల్ బీడ్ ఊడిపోకుండా ఇంకొకసారి ఇంకొక నాటు వేసేయండి, సింగిల్ వైర్ కాబట్టి. ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెయ్యి భాగం అయితే అయిపోయిందండి. ఇంకా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా హ్యాండ్స్ వేసేటప్పుడు కానీ సింగిల్ వైర్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు తప్పు అనిపించింది అనుకోండి, కొంచెం అల్లారు తప్పు అనుకోండి, డబల్ ఎక్కించేసుకున్నాం అనుకోండి, ఇలా ఇంకా మనకి తప్పినా ఇప్పుకోవాలంటే అయిపోద్ది. సింగిల్ అనుకోండి, వైర్ని ఇదిగోండి సూదిని బయటికి తీసుకొచ్చేసి ఇలా మనం తప్పు అయితే ఇలా తీసేసి మరలా కరెక్ట్ చేసుకుంటానికి మరలా ఎక్కించేసుకోవచ్చు, చేయొచ్చు. ఈ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు అల్లికి రానప్పుడు సింగిల్ వైర్ ఎక్కించుకుంటేనే ఇప్పుకుంటానికి మరలా అల్లుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డబల్ వైర్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా కట్ చేస్తే ఎక్కదనమాట. ఇప్పుకున్నాం అనుకోండి అడ్డుపడతా ఉంటుంది. ఓకేనా, ఇది ఒక్కటి గ్రహించండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. చెయ్యి భాగం అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుందండి. ఓకేనా, ఇంకా ఈ కాలు భాగం కూడా వేసేద్దామండి. సేమ్ మీరు ఇలాగే ఈ చెయ్యిని ఇలాగే వేసేయండి అబ్బా. ఓకేనా, ఇది ఈ హ్యాండ్ నేను వేసేసా కదా టెడ్డీ బేర్కి. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇప్పుడు మీకు చూపించాను, రైట్ హ్యాండ్ వేసేసా కాబట్టి సేమ్. ఫస్ట్ ఇక్కడ 1 బీట్ తీసుకోండి. ఫస్ట్ ఇటు ఈ బీట్ తీసుకున్నాం కాబట్టి ఇటు మీరు ఈ బీట్ తీసుకోండి. ఫస్ట్ తీసేసుకుని ఇక్కడ 3 బీట్స్ యాడ్ చేయండి. మరలా ఇటు 2 బీట్స్ తీసుకోండి, 1 బీట్ యాడ్ చేయండి. మరలా 2 బీట్స్ బేస్ చేసుకోండి, ఇక్కడ 1 బీట్ యాడ్ చేయండి. సరిపోతుంది. యథాస్థితిగా అల్లేసేయండి. ఓకేనా, ఒకవేళ మేబీ ఏదైనా డౌట్ ఉంటే అండి మరలా ఈ గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో ఒకసారి మీకు చూపించుతాను. కామెంట్ చేయండి, మీకు అర్థమైందా లేదో కామెంట్ చేస్తే. అర్థం కాని వాళ్ళు ఉంటే నేను ఈ టెడ్డీ బేర్ వెళ్ళేటప్పుడు హ్యాండ్ కూడా చూపిస్తాను. ఓకే అండి, నెక్స్ట్ ఈ కాలి భాగం అనేది వేసేద్దాము. ఆల్రెడీ నేను ఒక కాలు వేసేసానండి టెడ్డీ బేర్కి, ఇంకా రెండో కాలు నేను ఇప్పుడు షేర్ చేస్తాను. సేమ్ నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో ఈ కాలు కూడా మీరు అలాగే వేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మధ్యన 6 బీట్స్ ఉంటాయి. 6 బీట్స్లో రైట్ 5 బీట్స్ ఉంటుంది, లెఫ్ట్ 5 బీట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఇలా వేసేయండి. ఇక్కడ కూడా నేను వైర్ అడ్డు లేకుండా ఎక్కించుకుంటున్నానండి. ఈ అడుగు నుంచి తీసుకొస్తాను ఆ వైర్ని, ఎందుకంటే ముడి అనేది అడ్డు లేకుండా చూసుకుంటున్నా మెయిన్. ఇదిగోండి పైకి తీసుకొస్తాను. ఇక్కడ మనం వేసేది 1 2 3 4 5 ఫస్ట్ బీట్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 3 వైట్ బీట్స్ 2 రెడ్ బీట్స్కి వేస్తాం. ఈ 5 బీట్స్కి 1 బీట్ ఇక్కడ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. కొంచెం కాలు భాగం తేలికేనండి, పెద్ద ఇబ్బంది పెట్టదు. ఈ చెయ్యి భాగంలో ఫస్ట్ మాత్రమే మీరు 1కి 2 సార్లు అర్థం కాకపోతే వీడియో చూడండి, చూసి మాత్రం అర్థం చేసుకుంటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. లేదు అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక హ్యాండ్ వేసే విధానం నేను షేర్ చేస్తాను. 1 బీట్కి 3 బీట్స్ యాడ్ చేసేసాను. 4 బీట్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తాను. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి.
ఈ ఫ్లవర్ కలపాలి కాబట్టి ఈ స్టెప్లో లాస్ట్ బీట్ కాబట్టి పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, కేవలం 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్ అంతా 4 బీట్ మెథడ్ అనేది ఉపయోగించాము. చూడండి ఒక్కసారి. పైకి వచ్చేటప్పటికి మనకి 5 బీట్స్ రావాలి. 1 2 3 4 5 పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. కాలి భాగంలో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇలా ఇక్కడ వేసిన తర్వాత లెఫ్ట్కైనా రైట్కైనా మనం వెళ్ళిపోవచ్చు, కాకపోతే టైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ ఈ 5 బీట్స్కి వేస్తాము. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేస్తాము. ఈ స్టెప్ కూడా 4 బీట్ మెథడేనండి, వేసేయండి. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తానండి. మనకి టైం అనేది సరిపోదు. ఆన్సర్ చేస్తేనండి కాలు భాగమో చేయి భాగం ఆగిపోద్ది అనమాట వెయిట్. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఒక 3 నిమిషాల వీడియోనో 4 నిమిషాల వీడియోనో చూసి ఆన్సర్ చేస్తానండి నేను. ఎందుకంటే మనకి టైము ఎక్కువ తీసేసుకుంటుందండి. కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి చెయ్యి భాగం అండి చూసి అల్లితేనే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. లేదు అంటే మీకు మనం డైరెక్ట్గా అల్లేసామనుకోండి అవగాహన తక్కువగా ఉంటుంది. ఓకేనా? కొంచెం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఒకటికి ముందుకు పోనించండి ఒకసారి. ఇక్కడ అర్థం కాలేదనుకోండి ఒక పాయింట్ దగ్గర కొంచెం వీడియోని ముందుకు జరుపుకుని అది కూడా చూసిన తర్వాత మరలా వెనక్కి వీడియోని పెట్టుకోండి. అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది అనమాట మీకు. మీకు అక్కడ ఈ పాయింట్ దగ్గరే అర్థం కాలేదనుకోండి, అక్కడే అర్థం కాలేదని అక్కడక్కడే జరపమాకండి. ఇంకొంచెం ముందుకెళ్ళండి. ముందుకెళ్తే ఒక లెవెల్ అనేది పైకి వస్తుంది. ఓకే, ఇక్కడ 4 బీట్స్ వచ్చాయి, ఇక్కడ 3 బీట్స్ వచ్చాయి, మీకు కొంత అవగాహన అయితే ఉంటుంది. వీడియోనండి ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి అర్థం కాల, రెండోసారి చూడండి అర్థం కాల, మూడోసారి కంపల్సరిగా మీకు ఎక్కడ అర్థం కాలేదో అక్కడే చూడండి. కంపల్సరిగా అర్థమై తీరుతుందండి. ఎందుకంటారా, నేను మీకు చాలా విపులంగా చెప్తున్నాను అనమాట, అర్థమయ్యే విధంగా. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, పిల్లలు కూడా అల్లుకునే విధంగా నేను దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తున్నా. ఓకే అండి? సెకండ్ స్టెప్ 4 బీట్ మెథడ్ వేసేయండి. ఫస్ట్ స్టెప్ ఎలా వేసామో సేమ్ అలా వేసేసేయండి. లాస్ట్కి వచ్చేసామండి, ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి. ఇదిగోండి, ఇది లాస్ట్ బీట్ సెకండ్ స్టెప్. పైకి తీసుకొచ్చేసి 1 2 3 ఉన్నాయి, 1 బీట్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తానండి. ఓకేనా? కొంచెం వెయిట్ చేసేయండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి 1 2 3 4 5 బీట్స్ అయితే రావాలి. పైకి తీసుకొచ్చేద్దామండి నీటిలో. ఒక్కసారి ఇక్కడ గ్రహించండి. ఇక్కడ ఈ కాలి భాగం అనేది ఈ పార్ట్ వేయాలి కాబట్టి ఇక్కడ ఎలా వేస్తామో ఒక్కసారి చూడండి. మనకి ఇక్కడ కింద ఇక్కడ చూడండి 4 బీట్ వచ్చింది చూసారా, ఇది మిడిల్ బీట్ అవుతుంది. రైట్ 1 బీటు, లెఫ్ట్ 1 బీటు. ఓకేనా? ఈ 3 బీట్స్కి ముందు వేద్దాం, తర్వాత ఈ 5 బీట్స్ని ఒక టీమ్గా తీసుకుందాం. 2 భాగాలు చేసుకోవాలి ఇక్కడ వేసేటప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, కరెక్ట్గా దీన్ని పట్టుకోండి. 1 రైట్ 2 లెఫ్ట్ 3 1 2 3 ఈ 3 బీట్స్ని ఒక సెట్ చేసుకుందాం. కరెక్ట్గా చూసుకోండి మీరు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కాలు భాగం వేసేటప్పుడు ఇదిగోండి ఇలా 3 బీట్స్ యాడ్ చేసాం. మరలా ఈ 3 బీట్స్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇలా పెట్టి మరలా ఈ బీట్కి వెయ్యాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేయాలి. మరలా ఒక రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఇదిగోండి, ఓకేనా? మరలా ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇక్కడికి పంపించి 3 బీట్స్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి.
నెక్స్ట్ ఇదిగోండి, ఇది సెకండ్ బీట్, మిడిల్ బీట్ అవుతుంది మనకి. ఇది సెకండ్ బీట్. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. టూ ప్లస్ 2 4. థర్డ్ బీట్ ఇది, ఇటు నుంచి థర్డ్ బీట్. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాం. ఈ 5 బీట్స్లో ఇప్పుడు మనం ఇటు వేసేసాం. 4 బీట్ మెథడ్ ఇక్కడ ఉపయోగించాం, ఇక్కడ 4 బీట్ మెథడ్ ఉపయోగించాం, ఇక్కడ 4 బీట్ మెథడ్ ఉపయోగించాం. ఇంకా మనకి మిగిలినవి 2 బీట్స్ ఉన్నాయి. 5 బీట్స్లో ఈ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్లో చూడండి ఒక్కసారి, ఈ 1 బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇది 4th బీట్ అండి. తీసుకెళ్ళిపోయి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 4 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 4 1 2 2 ప్లస్ 4 6. ఇదిగోండి, ఈ బీడ్లో నుంచి చూడండి ఒకసారి, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాం. ఎక్కడోనో 4 బీట్ మెథడ్ ఉపయోగించాము, ఇక్కడ 6 బీట్ మెథడ్. నెక్స్ట్ ఇంకా 5th బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఈ బీట్లోకి కూడా ఇదిగో నేను ఇక్కడ ఇలా పట్టుకున్నాను చూడండి. టెడ్డీ బేర్ నేను ఎలా పట్టుకున్నానో చూడండి, అప్పుడు మీకు ఐడియా ఉంటుంది. నా చేతి ఇంకా చూస్తే నేను ఎక్కడ ఏ బీట్కి వేస్తున్నాను అనేది మీకు ఐడియా ఉంటుంది. ఇలా ఇక్కడ 1 2 3 తీసుకోవాలి. ఇక్కడ 6 బీట్లో ఈ బీట్ కూడా కౌంట్లోకి వస్తాయి. 1 2 3 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఈ 3 బీట్స్. ఓకేనా? 6 బీట్ ఫ్లవర్ వేసాము. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్. ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి కదా, 1 బీట్లో నుంచే తీసుకొచ్చేయండి. 2 బీట్స్ ఉంటాయి ఇక్కడ. 2 బీట్స్లో 1 బీట్లో నుంచే నేను తీసుకొచ్చా చూడండి ఇక్కడ. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కలిపే విధానంలో ఇక్కడ 3 ఉంటాయి, 3 యాడ్ చేసాం. 6 బీట్ ఫ్లవర్ అనేది రావాలి. ఈ కాలి భాగంలో మనకి 1 2 3 కింద ఉంటాయి, పైన 3 ఇటు 3. 6 బీట్ ఫ్లవర్స్ 2 రావాలి, 3 బీట్స్ అంటే 4 బీట్ ఫ్లవర్స్ 3 రావాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి దీన్ని. ఇక్కడ ఉంది వైరు, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఈ 2 బీడ్స్ మధ్యన ఉంది నీడిల్. ఇక్కడ సేమ్ ఇలా 1 బీడ్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ 3 బీడ్స్ రైట్ లెఫ్ట్ 1 బీడ్ తీసేసుకోండి. ఇలా 1 బీడ్ తీసుకోండి. ఒక్క పూసతో మనకి రెడీ అయిపోద్ది. ఇదిగో ఇలా మొత్తం ఒక రౌండ్ చుట్టేయండి. లూజ్గా ఉంది కదా, ఒక రౌండ్ వేసేసేయండి. వేసేసి ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ ఒకటి వస్తుంది. 1 2 3 4 5 6 పైకి తీసుకొచ్చేసేయండి దీన్ని. మరలా పైన 5 బీట్ వస్తుంది. 1 2 3 4 5.
మనకి షూ వేస్తాం చూసారా, అలా పైకి కాలి భాగం ఇలా. మరలా ఈ 5 బీట్ని కూడా కలిపేసేయండి ఒక్కసారి. టెడ్డీ బేర్ అండి కనిపించకుండా టైం భలే తీసుకుంటుందండి. కొన్ని బొమ్మలు మనకు ఊరికే రెడీ అయిపోతాయి. టెడ్డీ బేర్ మాత్రం కొంచెం మనం ఈ షేప్ తీసుకురావటం కోసం బీడ్స్తో కొంచెం మనల్ని బుర్రకు పని పెడుతుంది అన్నమాట. ఇదిగోండి, ఓకేనా? ఇంకా ఎండ్ చేసేద్దామండి. కిందకి తీసుకొచ్చేసి ఎండ్ చేసేద్దాం. ఇక్కడికి శాంతం కిందకి తీసుకొచ్చేయండి, ఓ బీడ్ లోపలికి. ఇక్కడ ఎండ్ చేసేస్తే మనకి ముడి అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది వర్క్. ఇలా ఇక్కడ వేసేద్దాం. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. బీడ్లో నుంచి అండి ఈ ముడి అనేది రాకుండా ఎన్నిసార్లు పడుతుందో అంత లావుగా వేసుకోండి. సింగిల్ కాబట్టి 6 టైమ్స్ వేసినా మనకి సూది మీద ఇబ్బంది లేదు. లావుగా రావాలి కదండి. ఇంకొకసారి పక్క బీడ్లో తీసుకెళ్ళిపోండి. ఇక్కడ కూడా ఇంకొకసారి ముడి వేసేసేయండి. ఎందుకంటే పిల్లలు ఆడుకునే వస్తువు కాబట్టి అండి, కొంచెం ఇంకొకసారి గట్టిగా స్ట్రాంగ్గా వేసేసేయండి. అసలు ఊడకూడదనమాట. ఇంకా వాళ్ళు అటు తిప్పుతుంటారు, ఇటు తిప్పుతూ ఉంటారు కదండి. ఎవరికన్నా గిఫ్ట్గా ఇచ్చినా కానీ, కీ చైన్ పెట్టుకున్నా, ఏదైనా డైలీ వాడుతున్నాం అనుకోండి, కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. ముళ్ళు మాత్రం మనకు ఊడిపోతూ ఉంటాయి. ఇక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఓకేనా? చూసారా కాళ్ళు చేతులు వేసాక ఎంత అందం అనిపించిందోనండి. చూడండి, కలర్ కాంబినేషన్ బాగుందండి. మీరు అల్లుకునేటప్పుడు ఇంకా ఇంకొకసారి ముడి వేసేసుకోండి. ఇంకా మనకు మిగిలిపోయింది వెనక భాగము, తోక భాగం, ఇది కూడా వేసేద్దాము. నేను నాటు వేసేస్తున్నాను, మీరు వేసేయండి. ఇదిగోండి చూడండి, ఇలా కొత్త వాళ్ళు అయితే చూడండి, ఇలా అల్లండి. ఇలా ఒక రౌండ్ వేసి ముడెళ్ళే ఇలా అల్లండి. దీనికి మనకి ఎంత లావు కావాలో పూసలో నుంచి బయటికి రాకూడదండి, అంత లావుగా వేసుకోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇలా దగ్గరికి తీసుకొచ్చేస్తే మనకి ఒక లావుగా ముడిలాగా ఏర్పడిపోద్ది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ముందండి కలర్ కాంబినేషన్ ముఖ్యం. మన సబ్స్క్రైబర్స్ కలర్స్ ఎలా వేసుకోవాలండి అని అడిగారు. ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ ఒక వీడియో అయితే చేయాల్సిందేనండి. ఓకేనా? ఇదిగోండి, ఇంకా ఈ టైల్ వేసేద్దాము. ఇక్కడ మనకి వెనక భాగంలో 6 బీడ్స్ వస్తాయి చూసారా. 6, 5 కాలు భాగం తర్వాత 6, 5, 6 ఉంది చూసారా. ఇక్కడ వేసేయాలి. ఇక్కడ నేను ఇక్కడ ఎక్కించేస్తున్నానండి, అడ్డం లేకుండా కిందకి. వన్ 2 3 4 వైట్ బీడ్స్కి, ఈ 2 రెడ్ బీడ్స్కి వేద్దాం. ముందుగా కింద వైట్ బీడ్స్ 2 బీడ్స్ తీసుకుందాము. బేస్ 1 2 బీడ్స్ బేస్, 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైటే తీసేసుకోండి. టూ ప్లస్ 3 5. ఇదిగోండి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2. ఈ 6 బీడ్స్ని 3 బీడ్స్ తీసుకురావాలి పైకి, అందుకని 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 బీడ్స్ బేస్, ఇది ఒకటి. 1 2 3 అయినాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి 1 2 రెడ్ బీడ్, 3 బీడ్స్. ఇక్కడ 5 బీడ్ వచ్చేసింది. ఇక్కడ 5, ఇక్కడ 5. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయండి? 4 బీడ్స్కి వేసేసాం. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. కన్వీనియంట్గా తిప్పుతున్నాను, మీరు తిప్పుకోండి. ఇలా వేసేసి ఈ బీడ్లో నుంచి కూడా పైకి వచ్చేయాలి. ఇక్కడ ఎన్ని ఉంటాయండి అప్పుడు? 1 2 బేస్ 2 ఉంటాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు
కింద ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ 2 బీడ్స్ బేస్ 2 మొత్తం 4 అవుతాయి. 1 2 3 4 ఓకేనా. ఇదిగోండి 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. మరలా ఈ 2 బీడ్స్లో ఇంటికి వచ్చేయండి. పైకి వచ్చేసేయండి. పైన 3 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 ఈ 3 బీడ్స్ని కలిపేసేయండి. మొత్తం మనకి 3 బీడ్స్ రావాలి. ఓకేనా. ఇదిగోండి ఎలా ఇక్కడ 1 బీడ్ తీసుకోండి. ఇంకా 1 బీడ్ తీసుకోవాలి. తీసేసుకుని ఈ మధ్య బీడ్కి ఇలా పెట్టేస్తే మనకి ఖాళీ ఈ 3 బీడ్స్కి 1 బీడ్ యాడ్ చేసేయండి. ఇలా తోక భాగం మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇంకా నాటు వేసేయండి. ఇక్కడ తీసుకొచ్చేసి నాటు వేసేయండి. ఇంకా అయిపోయింది తోక భాగం. ఎక్కడికక్కడికి మీకు ఎక్కడ వీలుగా కన్వీనియంట్గా ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ నాటు వేసేయండి. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ వేసేసేయండి. ఈ పక్కకు తీసుకొచ్చేయండి. ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ మనకి ఇంకా తోక భాగం కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూర్తిగా అయితే మనకి టెడ్డీ బేర్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. ఇదండి వీడియో. అల్లుకున్న తర్వాత ఒకసారి కామెంట్ చేసేయండి. ఇదిగోండి మొత్తం టోటల్గా మనకి ఈ వీడియోతో టెడ్డీ బేరు రెడీ అయిపోయింది. ఓకేనా. చాలా బాగున్నాయండి రెండును. ఈజీగా నేను మీకు షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో హెడ్ పార్ట్ ఒకటి రెడీ చేసుకుంటే గర్ల్ టెడ్డీ బేర్ వేసేసేద్దాము. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపేణ తెలియచేయండి. అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరలా గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో ఈ ఫ్రాక్ అంటే ఈ మోడల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానం మీకు గర్ల్ టెడ్డీ బేర్ షేర్ చేస్తాను. ఓకేనా. ఇదండి ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా అల్లుకున్న తర్వాత. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.